నమస్కారం. మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 ఇయర్ పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 ఇయర్ పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో ముందుగా మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. సో ఈ గురువు మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి పెద్ద అప్స్ అండ్ డౌన్స్ అయితే ఏముండవండి. నార్మల్ గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుంది. ఓకే. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అండి. బట్ రిజల్ట్ ఓవరాల్ గా మిక్స్డ్ లేదా నార్మల్ గా ఉంటుంది. బట్ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎలా చెప్పుకుందాం అంటే అండి, మన మహర్షులు ఏం చెప్పారు గ్రంథాల్లో, రియల్ టైమ్ లో ఎలా చూడాలి, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలానే మన పురాణాల్లో కొన్ని స్టోరీలు కూడా దీనికి అసోసియేట్ అయ్యి ఉన్నాయి అనమాట. మనకి చాలా వివరించారు, చాలా నీట్ గా వివరించారు. ఎందుకంటే గురువు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని వీటికి సంబంధించి పురాణాలు కూడా చాలా చోట్ల మెన్షన్ చేస్తున్నారు. రామాయణంలో కానివ్వండి, మహాభారతంలో కానివ్వండి, సత్యహరిశ్చంద్ర గురించి సంబంధించిన వ్యవహారాల్లో. ఇందులో మనం ఫస్ట్ ఏం చెప్తారంటే, వీళ్ళకి 3వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్ కు మారుతూ ఉన్నారండి. గురువు 4వ ప్లేస్ లో ఉండటం అంత మంచిది కాదు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం దూరంగా ఉండే అవసరం ఉంటుందని మనకు ఒక సమరీలో చెప్పుకోవచ్చు. అయితే మనకి ఫస్ట్ అందులో సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్పారో చూద్దాం. యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధన వ్యయం దేశత్యాగం కలహం చతుర్థస్థానకే గురువు అంటారు. చాలా సింపుల్ లాంగ్వేజ్ అండి. యాచన బుద్ధి. అప్పటిదాకా వీళ్ళకి అవసరమైతే ఎవరిని అడగని వాళ్ళు సడన్ గా ధనం గురించో లేదంటే తెలవని విషయం గురించో కన్ఫ్యూజన్ అయిపోయి 1కి 10 సార్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిఫికేషన్ గురించి ధనం గురించి తిరుగుతూ ఉండే అవకాశం పడుతుందండి వీళ్ళకి. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాపే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అప్పటిదాకా ఇస్తూ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన టైం అయితే ఖచ్చితంగా వచ్చింది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క మాట అంటే వీళ్ళు బుద్ధి నిలకడగా ఉండదు. ఏదో ఒక పనితో వెళ్తుంటారు, డైవర్ట్ అయిపోతుంది ఆ టెన్షన్ అంతా, టోటల్ గా వీళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. మైండ్ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. తేజోహాని, ముఖం అంతా కళగా ఉండదండి, చాలా డల్ గా అయిపోతుంది. ధనం వ్యయం, విపరీతంగా ధనం ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్ మనకి దేశ త్యాగం అంటే ఉన్న ఊరిని వదిలిపెట్టిపోవటం, మదర్ ల్యాండ్ని వదిలిపెట్టిపోవటం జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా ఏమవుతుందంటే కలహం, గొడవలు అవుతాయి అని చెప్తారు. సో దేశ త్యాగం అంటే అది పాజిటివ్ గానే నెగిటివ్ గానా? ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలని చాలా మంది కల ఉంటది, దీన్ని ఎలా చూసుకోవచ్చు చెప్తానండి, అక్కడికే వస్తున్నా. ఇందులో దేశ త్యాగం అనేది ఏమవుతుందంటే ఎయిదర్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే. వీళ్ళు ఉన్న ప్లేస్ ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు. బట్ దాని వెనక ఇంటెన్షన్స్ చాలా మంచిగా ఉంటుంది. నా క్లయింట్ వాళ్ళ అబ్బాయికి జాతకం చూపించుకున్నాడు, మా అబ్బాయి యుఎస్ వెళ్తాడా లేదా అని చెప్పేసి 2-3 ఇయర్స్ బ్యాక్ అండి. నేను చూసి చెప్పాను, వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారండి అని. గురువు 4వ ప్లేస్ లో ఉన్నారు. అయితే ఏమైంది, ఇక్కడ నుంచి వెళ్ళారు యుఎస్, అక్కడంతా వాతావరణం కొత్త, స్లీపింగ్ అంతా డిజార్డర్స్, తర్వాత అక్కడంతా చాలా స్ట్రగుల్స్ ఇనీషియల్ గా వాతావరణానికి అడ్జస్ట్ అవ్వటం. అదంతా ఏమవుతుందంటే ఈ టైంలో ఒక మంచి పర్పస్ ద్వారా ఇల్లు వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతారు అని చెప్తారు. మనకి ఒక స్టోరీ కూడా ఉంటుందండి ఇందులో. ధర్మరాజు తర్వాత వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం అండి. ఉన్నట్లు ఉండరండి, మైండ్ ఏదో డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి ధర్మరాజు జోదం ఆడి తన రాజ్యాన్ని అంతా కోల్పోయినప్పుడు వాళ్ళ జన్మ జాతకంలో గురువు 4వ స్థానంలో ఉన్నారని మనకి చెప్తారండి. అలానే మనకి సత్య హరిశ్చంద్ర కూడా చూడండి, ఆయన ఇన్నోసెంట్ అండి. పాపం రాజ్యం మీద కూర్చొని తన మనం చేసుకుంటూ ఉన్నారు. ఎవరెవరో పందెం పెట్టుకొని వాళ్ళ పంద్యానికి ఈయనని టెస్ట్ చేయడానికి వచ్చి పాపం ఈయన్ని బయట తీసేస్తారు. ఉద్దేశం మంచిదే, ఈ అతని యొక్క గొప్ప నీతిని టెస్ట్ చేయడానికి వచ్చారు. అలానే ఇక్కడ ధర్మరాజు కూడా తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్, బట్ వేరే వాళ్ళు ప్లాటింగ్ చేసి తీసేశారు. అలానే మా ఫ్రెండ్ కొడుకు అని చెప్పాను యుఎస్, ఉద్దేశం ఏంటి, ఓవరాల్ గా ఉద్దేశం చాలా మంచిది, కానీ ఇనీషియల్ గా స్ట్రగుల్ అవుతారని మనకి చెప్తూ ఉంటారండి. అంటే బుద్ధి చాంచల్యం, 2 దేశ త్యాగం, ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి తటస్థంగా ఉంటుంది, అంటే ఒక గుడ్ రీజన్ తో వదిలిపెట్టి వెళ్ళిపోతారని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఛాలెంజింగ్ గా, కేర్ఫుల్ గా, భద్రంగా ఉండాల్సిన టైం. గురువు ఈజీగా రిజల్ట్ అయితే ఇవ్వరు.
ఎఫర్ట్ పెట్టి కేర్ఫుల్ గా డిసిప్లైన్డ్ గా ఉండి గురువు ఇచ్చే రిజల్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలన్నా మేషరాశి వారు, వీళ్ళకి ఆలోచన రావాలన్నా, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఉండాలన్నా ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రెగ్యులర్ గా చదువుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అలానే కోటప్పకొండ ఎక్కువగా 1-2 సార్లు వీళ్ళు విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎనీ క్షేత్రం మేధా దక్షిణామూర్తి టెంపుల్స్ రెగ్యులర్ గా తిరుగుతూ ఉన్న మేధా దక్షిణామూర్తి మూల మంత్రం అని ఉంటుందండి. వాటితో చాంటింగ్ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బట్ ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండో రీజన్ కూడా ఉందండి. గురువు అంత అనుకూలంగా ఉన్నా గానీ, అంటే ప్రతికూలంగా 50-50 అనుకుందాం. బట్ శని వీళ్ళకి సపోర్టివ్ గా లేరు. అంటే 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి సపోర్టివ్ గా లేదు. వాళ్ళకేమో అక్కడ ఏలినాటి శని తీసుకుని వస్తున్నారు, గురువు వచ్చేటప్పటికి మిక్స్డ్ గా ఉన్నారు. 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో ఓవరాల్ గా వచ్చే 1 ఇయర్ వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండటం, చాలా చాలా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవటం ఇంపార్టెంట్. ఎవరు పడితే వాళ్ళు సలహా ఇచ్చారని, ఏది పడితే అది ఆఫర్ వచ్చిందని, ఒక ట్రాప్, ఇవన్నీ ట్రాప్లే కదండి. మనం ఇప్పటిదాకా చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని ట్రాప్ అనమాట. అట్లా వీళ్ళకి ఒక ట్రాప్ చూడటానికి అవకాశం లాగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. దాన్ని చూసుకొని బ్లైండ్ గా వెళ్ళిపోయారంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కేర్ఫుల్ గా ఉండటం చాలా అవసరం అండి. మరి గురువు మార్పు వల్ల కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి? ఇది చాలా ట్రిక్కీ అండి. చాలా రీసెర్చ్, చాలా అండర్స్టాండింగ్ కూడా చేసుకున్నాను నేను ఈ కర్కాటక రాశి గురించి. యూజువల్ గా మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే అండి, గురువు జన్మ రాశిలో ఉంటే మంచిది కాదు అని చెప్తారు. ఇట్స్ రిటర్న్ అండి, ఇట్స్ వెరీ రిటర్న్. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారండి. అందులో ఏంటంటే గురువు వచ్చే స్థానంలో ఉన్నా, లేదంటే శుభ గ్రహ దృష్టిలో ఉన్న ఆ యొక్క ఏమంటారు పెట్టే ప్రతికూల పరిస్థితులు పర్సెంటేజ్ తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఏమైందంటే వీళ్ళకి గురువు వాళ్ళ కర్కాటక రాశి సొంత రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నారు. అంటే జన్మరాశిలోకి వస్తున్నారు. జన్మరాశి గురువు మంచిది కాదు, కానీ ఉచ్చ స్థానంలో ఉండటంతో వీళ్ళకి వచ్చే ప్రతికూల పరిస్థితులు అంత ఎక్కువగా ఉండవు, అంటే మోడరేట్ గా ఉంటాయని మీరు గమనించాలి. అయితే ఇన్ కేసు మనకు శాస్త్రాలు ఏం చెప్పారు, రియల్ లైఫ్లో ఏం జరుగుతుందని మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఏమవుతుందంటే వీళ్ళకి మన శాస్త్రాలు ఏం చెప్పారంటే, రాజకోప, ముందు శ్లోకం చెప్తారు. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని. ఓకే, తృతీయ స్థానకే జన్మస్థానకే భృగు అంటారు. జన్మస్థానంలో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే రాజకోప అంటే పై అఫీషియల్స్ నుంచి కోపం వస్తుంది, ఎక్కువగా ప్రెషర్ వస్తుంది, అనుకున్న డెడ్ లైన్స్ వీళ్ళు కమిట్మెంట్ టూ మచ్ ఇచ్చేస్తూ ఉంటారు బయట గురువు యొక్క ప్రభావంతో. కానీ రియల్ లైఫ్ లో వాళ్ళు డెలివరీ చేయలేరు. ఇదంతా రాజకోపం. నువ్వు ఎందుకు చెప్పావు కమిట్ అయ్యావు, కమిట్ అవ్వకుండా ఉండకూడదు కదా. ఈ టైప్ కమిట్మెంట్ అన్కమిట్మెంట్ ఈ టైం ల్యాబ్స్ లో వీటితో విపరీతమైన ప్రెషర్ వచ్చేస్తుంది వాళ్ళకి. రెండోది యశోహాని. సో ఎప్పుడైతే కమిట్మెంట్లు ఫెయిల్ అయిపోయారో న్యాచురల్ గా అది మార్క్ పడిపోతూ ఉంటుంది కదండి, డిగ్రేడ్ అయిపోతుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది. ఉద్యోగస్య విరోధకం, వాళ్ళు చేయాలనుకున్న పనిలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే గురువు ఈ క్రియేట్స్ ఓవర్ అంబిషన్ అండి, చాలా ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందులోని ఉచ్చ స్థానంలో ఉండి కర్కాటక రాశికి జన్మరాశిలో ఉండటంతో వాళ్ళ మీద వాళ్ళకి టూ మచ్ ఏమంటారు నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, టూ మచ్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళిపోతారు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే జన్మరాశి నథింగ్ బట్ సెల్ఫ్, దేర్ ఓన్ సెల్ఫ్ ఇమేజ్. వాళ్ళని చాలా గ్రేట్ గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది మంచిది ఒక సెన్స్ లో, కానీ ఆ రియల్ టైమ్ లో డెలివరీ చేయటది చాలా ఇంపార్టెంట్. దీంతో ఏమవుతుందంటే రియల్ టైమ్ లో నేను చాలా మంది చూస్తా, గురుదశ వచ్చిన వాళ్ళని ఉన్న వాళ్ళకి చాలా ఓవర్ గా కమిట్ అవుతారు. కొంతకాలానికి వాళ్ళు రియలైజ్ అవుతారు, ఓ ఇది పని మనం చేయలేము అని. ఆ ఇచ్చిన కమిట్మెంట్ కి కాంపెన్సేట్ చేసుకుని ఓవర్ గా వర్క్ చేయడం చేస్తూ ఉంటారు. లేదా నెక్స్ట్ డే మళ్ళీ ప్లానింగ్ మార్చేస్తారు, అది ఎటు అవ్వట్లేదు, నెక్స్ట్ ప్లానింగ్ మారుస్తూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళు 2 పనులు జరుగుతూ ఉంటుందండి. ఒకటి వీళ్ళకి ఓవర్ అంబిషన్స్తో ఉండటంతో కీపింగ్ ఆన్ ప్లాన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. లేదా రెండో విషయం ఏంటంటే దే బికమ్ ఏ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయ్యో మనం ఎంత కమిట్ అయ్యామే అవటం లేదు, ఎంత కమిట్ అయ్యామో అవటం లేదు అని చెప్పేసి. ఈ 2 సహజంగా గురువు సరిగా లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఓవర్గా కమిట్ అవుతారు, సరిగా చేయలేదు, ప్లాన్లు కీపింగ్ అని మారుస్తూ ఉంటారు, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంది చూడండి, రాజకోపం, ఆల్రెడీ బాస్ ఈజ్ యాంగ్రీ, ఉద్యోగంలో ఆటంకం వస్తుంది, బుద్ధి భ్రంశం, వాళ్ళే ప్లానింగ్లన్నీ మార్చేస్తూ ఉంటారు, బుద్ధి మైండ్ మారుతూ ఉంటుంది, భాగ్యహాని, అనుకున్న విధంగా టార్గెట్ డబ్బులు కానీ అది అంతా రాదు, ఆ ఉద్యోగంలో ఆటంకాలు న్యాచురల్గా ఉంటాయి వీళ్ళకి ఈ టైంలో. అందుకని చెప్పేసి వీళ్ళకి ఎంతైతే కమిట్మెంట్ అనుకుంటారు దాంట్లో 10% మాత్రం వీళ్ళకి పబ్లిక్గా కమిట్ అయ్యి ఓవర్గా డెలివరీ చేస్తే చాలా రిజల్ట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సమరీ చెప్పుకుంటే అపకీర్తి, ఉద్యోగంలో చిరాకులు, బుద్ధి భ్రంశం, సంపదలకు హాని కారణంగా
ధన నష్టము, అవమానము, కంగారు, శత్రు వృద్ధి, చేసే పనుల ఆటంకాలని థియరిటికల్గా మనకి చెప్పేస్తారు. మనకి అయితే పాజిటివ్ సైడ్ ఏంటంటేనండి, తీర్థయాత్రలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, పిల్లల విషయంలో చాలా బాగుంటుంది, పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుందని చెప్తారు. మనకి దీనికి అసోసియేట్ గా ఒక పురాణాల స్టోరీ కూడా ఉందండి. మనకి రామాయణంలో రాముడు యాక్చువల్గా అడవులకు వెళ్ళిపోయిన టైంలో వాళ్ళకి జన్మరాశిలోని గురువు ఉన్నారని చెప్తారండి. అంటే రాముడు 12 సంవత్సరాలకి అడవులకు వెళ్ళిపోయారని మనం చెప్తూ ఉంటాం. అంటే కరెక్ట్గా ఆయన పుట్టిన టైం నుంచి మళ్ళా గురువు ఎక్కడికైతే వచ్చారో కరెక్ట్గా 12 yearsకి రాముడు వనవాసానికి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు. అయితే దాని యొక్క ఉద్దేశం ఏంటి? గుడ్, ఏదో ఒక టైంలో మంచి జరుగుతుంది, అది మంచిగా చెడని మనం చెప్పలేం. ఎవరు కోపం వచ్చింది? వాళ్ళ నాన్నగారు కోపం వచ్చేసింది. ఉద్యోగంలో ఆటంకాలు ఎవరు కలిగించారు? వాళ్ళ తల్లి గారు కదండి. ఇలా తల్లి ద్వారా ఆటంకాలు వచ్చినాయి, తద్వారా ఆయనకు కమిట్మెంట్ ఇవ్వడంతో ఈయన దశరథ మహారాజు కోపం వచ్చేసింది. టోటల్గా అవ్వాల్సిన పని కాకుండా ఇబ్బందులు పడిపోయేసి ఉద్యోగంలో ఆటంకం, మతి భ్రంశ, అక్కడి నుంచేసి సన్యాసం తీసేసుకొని అడవులకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇదంతా శ్రీరామచంద్రమూర్తికి ఆయన జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి మనకి పురాణాల్లో ఉందండి. సో ఆ స్టోరీని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఇక్కడ కర్కాటక రాశి కొంత సమ్ ఎక్స్టెంట్ తీసుకోవచ్చు. అనుకున్న పదవి రాకుండా ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం తీసుకోవచ్చు. తద్వారా వీళ్ళకి మెంటల్గా డిప్రెషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సీరియస్గా చేద్దామన్న పనుల్లో ఆటంకాలు ఉంటాయని గమనించాలి. రైట్. మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళు చాలా ఎక్కువగా రెమెడీస్ చేసుకోవాలండి. ఒకటి, గురువులకు సేవ కంపల్సరీ చేయాలి. రెండోది, భగవద్గీత లాంటి ఎక్కువగా చదువుతూ ఉండాలి. తర్వాత దత్త చరిత్ర అని ఒక ఉంటుందండి గురువుకి సంబంధించి, అలానే గురు పూజ అని ఉంటుంది. గురు పూజ రెగ్యులర్గా చేసుకున్నా బాగుంటుంది. వీటితో పాటు మనం ఇందాక చెప్పుకునే విధంగా కొన్ని లాస్ట్లో కొన్ని పరిహారాలు చెప్పడం జరిగిందంటే అవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా సహనంగా పేషెన్స్గా ఉండటం, మెడిటేషన్ చేయటం చాలా చాలా ఉత్తమం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.